ఈ రోజు మనం ధర్మస్థల క్షేత్రంలో ఉన్నాము. ధర్మస్థలం అనగానే మీరందరూ వినే ఉంటారు, న్యూస్ ఛానల్స్ లో కానీ, యూట్యూబ్ ఛానల్స్ లో కానీ, రీల్స్ లో కానీ. కానీ దీనికి ఉన్న పవిత్రత గురించి, విశిష్టత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం, హరే రామ్. ఇక్కడ జైన కుటుంబమే శైవ దేవుడికి సేవ చేస్తూ వైష్ణవ పూజారులు పూజలు నిర్వహిస్తున్నారు. అవును, అదే నేత్రావతి నది తీరాన వెలసిన 800 ఏళ్ల పురాతన ధర్మస్థల శ్రీ మంజునాథ స్వామి దేవాలయం. ఆదిలో ధర్మస్థలాన్ని కుడుమ అని పిలిచేవారు. అక్కడ జైన పెద్ద మనిషి బీర్మన్న పేర్గడే మరియు ఆయన భార్య అమ్ము బెళ్ళాల్తి నివసించేవారు. ఒకరోజు ధర్మదేవతలు మనుష్య రూపంలో వారి ఇంటికి వచ్చి ఆతిథ్యాన్ని స్వీకరించారు. ఆ దంపతుల భక్తి సత్కారంలో సంతోషించిన దేవతలు పేర్గడే స్వప్నంలో ప్రత్యక్షమై, ఈ ఇంటిని దేవతల పూజకు అంకితం చేయండి, మీ జీవితం ధర్మ ప్రచారానికి అంకితం కావాలి అని ఆజ్ఞాపిస్తారు. పేర్గడే వెంటనే కొత్త ఇల్లు కట్టి పాత ఇంటిని దేవతల పూజలకు సమర్పించారు. తరువాత దేవతల ఆజ్ఞ ప్రకారం కాళరాహు, కలర్కై, కుమారస్వామి అలాగే కన్యాకుమారి అయిన 4 దేవతలకు ఆలయాలు నిర్మించారు. ఈ సమయంలో బ్రాహ్మణ పూజారులు శివలింగ ప్రతిష్ఠ చేయాలని అభ్యర్థించారు. అప్పుడు దేవతల పరిచారకుడు అన్నప్ప స్వామి మంగళూరు దగ్గర ఉన్న కదిరి మంజునాథ ఆలయం నుండి శివలింగాన్ని తీసుకొచ్చి అక్కడ మంజునాథ స్వామి దేవాలయం నిర్మించారు. దీనివల్ల ధర్మస్థలంలో ఇప్పటికీ ధర్మం, దానం మరియు అన్నదానాలకు ప్రసిద్ధి పొందిన పుణ్యక్షేత్రం. ఈ వీడియో కనుక మీకు ఇష్టమైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.